ప్రియులారా, ఎస్తేరు గ్రంథ వివరణలో ఈరోజు లేదా ఈ రాత్రి 5వ సెషన్లోనికి మనం ప్రవేశిస్తున్నాం. చారిత్రక నేపథ్యాలను మాట్లాడుకున్న మనం పరిచయాన్ని ముగించుకొని గత సెషన్లో మొదటి అధ్యాయము మొదటి వచనములోనికి మనం ప్రవేశించాం. పది అధ్యాయాలు కలిగినటువంటి పుస్తకాన్ని 4 భాగాలుగా దీన్ని విభజించుకున్నాం. మొదటి 2 అధ్యాయాలను మొదటి భాగముగా, 3 నుంచి 7 అధ్యాయాలను రెండవ భాగంగా, 8, 9 అధ్యాయాలను మూడవ భాగముగా, చివరి అధ్యాయమైన 10వ అధ్యాయాన్ని 4వ భాగంగా మనం విభజించుకున్నాం. ఇక మొదటి భాగమైనటువంటి మొదటి 2 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ రెండిటికి మరలా దానికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాం మనం. ఏమిటది? కనుమరుగైన రాణి, కనుగొనబడిన రాణి. ఈ అధ్యాయంలో మనకు కనబడే వష్టి అనేటువంటి రాణి గురించి కొన్ని సంగతులు మనం రాబోయే భాగాల్లో మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే దానికంటే ముందుగా ఎస్తేరు గ్రంథంలో కనబడే అహష్వేరోషు గురించి కొన్ని ఆలోచనలు మనం చేయడం జరిగింది. పాత నిబంధన అంతటిలో అహష్వేరోషు అన్న పేరు మీద 3 కనబడుతున్నారు అని మనం తెలుసుకోగలిగాం. ఆ 3లో వయసులో పెద్దవాడు, ముందటివాడు, దానియేలు గ్రంథము 9వ అధ్యాయము మొదటి వచనంలో ఉన్న అహష్వేరోషుగా మనం చూసాం. అతను మాదీయుడగు అహష్వేరోషు అని చూడగలిగాం. తర్వాత ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో కనబడేటువంటి మరొక అహష్వేరోషు కోరెషు కుమారుడైనటువంటి క్యాంబిసెస్ అని చూసాం. అతనికి యూదులంటే పడదు. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 6వ వచనంలో కనిపించే అహష్వేరోషుకు యూదులంటే పడదు. అది 2వ అహష్వేరోషు గురించి మాట్లాడుకున్నాం. ఇక 3వ వాడిగా మనం ఎస్తేరు గ్రంథంలో ఉన్న ఈ అహష్వేరోషును మనం చూడగలుగుతున్నాం. ఈ 2 అధ్యాయాలలో ఒక్కొక్క అధ్యాయాన్ని విడివిడిగా మాట్లాడుకుందాము, కొన్ని సంగతులు మనం ఆలోచించవచ్చు అన్న ఉద్దేశంతో మొదటి అధ్యాయాన్ని మరలా 3 ఉపభాగాలుగా మనం విభజించుకున్నాం. అందులో మొదటి వచనం నుండి 9వ వచనం వరకు మొదటి ఉపభాగముగా దాన్ని మనం చూడడం జరిగింది. ఈ మొదటి ఉపభాగానికి కూడా మళ్ళీ ఒక టైటిల్ ఇచ్చాం మనం. ఏమిటది? రాజుగారి మహావిందు. క్రీస్తు పూర్వం 486 డిసెంబర్లో ఈయన గద్దెనెక్కాడు. డిసెంబర్లో గద్దెనెక్కాడు అని అంటే ఇక 486 దాదాపుగా ముగింపు కాలానికి వచ్చింది అది. అందుకే అహష్వేరోషు గురించి మాట్లాడేటప్పుడు క్రీస్తు పూర్వం 485 అని కూడా మాట్లాడుతుంటారు, 86 అని కూడా మాట్లాడుతుంటారు. కారణం 86 ముగింపులో వచ్చాడు కనుక ఇక 85లోనికి వేయడం ఒక లెక్క, 86లోనే వచ్చాడు కనుక 86లో లెక్క వేయడం మరొక లెక్క. అందుకే మనం క్రీస్తు పూర్వం 486 నుండి 85 మధ్యలో అహష్వేరోషు సింహాసనాన్ని ఎక్కాడు అని మనం ఎప్పుడు మనసులో ఉంచుకోవాలి. అయితే ఇతను రాజవ్వడానికి వెనకల జరిగినటువంటి మరొక చిన్న తతంగాన్ని కూడా మనం ఇక్కడ గుర్తు చేసుకుందాం. చరిత్రలో సహజంగా ఒక రాజు చనిపోయిన తర్వాత ఆ సింహాసనాన్ని అధిష్ఠించేవాడు ఆ రాజుగారికి పెద్ద కుమారుడై ఉండాలి. చరిత్రలో ఎక్కువగా జ్యేష్ఠపుత్రులే సింహాసనాన్ని అధిష్ఠిస్తుంటారు, జ్యేష్ఠపుత్రులే సింహాసనానికి వారసులు అవుతుంటారు. అయితే
అహష్వేరోషు అనేటువంటి వ్యక్తికి తండ్రి ఎవరైతే ఉన్నారో దర్యావేషు, అతనికి ఈయన తల్లి కంటే మరొక ఆవిడను ఆయన ముందే వివాహం చేసుకుని ఉంటాడు, రాజు అవ్వక ముందే. ఆవిడ ద్వారా ఆయనకు ఒక కుమారుడు పుట్టి ఉంటాడు. అతని పేరు ఆర్టోబజైనిస్. అయితే ప్రాచీన కాలంలో రాజులకు ఉన్నటువంటి ఒక ఆలోచన, లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి ఒక శాసనము, తీర్మానము, పద్ధతి, సాంప్రదాయం ఏంటని అడిగితే, ఒక రాజు ఒక పెద్ద యుద్ధానికి బయలుదేరేటప్పుడు, ఒక రాజు ఒక పెద్ద దండయాత్రకు బయలుదేరే ముందుగా ఆ యుద్ధానికి వెళ్ళి తిరిగి వస్తాడో లేదో గ్యారెంటీ లేదు కనుక ఉన్నప్పుడే తన వారసుడేవడో ప్రకటించి వెళ్ళిపోవాలి. ఇది ఆనాటి కాలంలో ఉన్నటువంటి సాంప్రదాయం. అయితే నిన్నటి దినాన ఈరోజు ఉదయం కూడా మనం మాట్లాడుకున్నట్టుగా ఇతని తండ్రి దర్యావేషు మ్యారథాన్ అనేటువంటి ఒక యుద్ధంలో ఓటమిని జవి చూశాడు అని చూసాం మనం. దానితో రగిలిపోయి ఎలాగైనా సరే మరలా నేను దాన్ని జయించాలన్న ఆలోచనలు కలిగి ఉండగా అనుకోకుండా ఉన్నట్టుండి ఐగుప్తులో నుంచి అతనికి తిరుగుబాటు మొదలైంది. ఐగుప్తు అన్నది కూడా వీళ్ళ చేతిలోనే ఉండేది. మరి ఈ ఒత్తిడంతా ఉండడం చేత ఈ సమస్యలని పరిష్కరించడానికి దర్యావేషు బయలుదేరాలని అనుకున్నప్పుడు వెళ్ళిపోతూ దర్యావేషుని, అహష్వేరోషుని తన వారసుడిగా ప్రకటించాడు. ఆల్రెడీ ఇతనికి పెద్ద కుమారుడు ఉన్నాడుగా మొదటి భార్యతో. అతన్ని ప్రకటించకుండా అహష్వేరోషుని ఎందుకు ప్రకటించాడు తండ్రి? దానికి కారణం, ఇతని తల్లి, అహష్వేరోషు యొక్క తల్లి స్వయాన పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించిన కోరేషు చక్రవర్తికి కుమార్తె. కోరేష్ అన్న ఆయన పారసీక సామ్రాజ్య స్థాపకుడు. ఆ ప్రాచీన పారసీక సామ్రాజ్య స్థాపకునికి కుమార్తె కనుక ప్రజలు ఒకవేళ నా తర్వాత రాజుగా ఎవరిని స్వీకరిస్తారో అని ఆలోచించి దర్యావేషు నా పెద్దోడి కంటే ఈ వ్యక్తే కరెక్ట్ అని చెప్పి అహష్వేరోషుకి తన వారసత్వాన్ని ఇచ్చి ఆయన బయలుదేరతాడు. ఇతని తల్లి పేరు అటోసా, కోరేష్ యొక్క కుమార్తె. అలా ప్రకటించి వెళ్ళిపోయినటువంటి దర్యావేషు ఆరోగ్యం బాగా క్షీణించి ఆయన మరణించడం జరిగింది క్రీస్తు పూర్వం 486 అక్టోబర్ మాసంలో. ఆరోగ్యం క్షీణించి మరణించాడు అన్నది మనకు ఎక్కువగా బయట కనబడుతున్నా దాని వెనకల ఒక సైన్యాధిపతి భవిష్యత్తులో తన ప్రయోజనం కోసం దర్యావేషును రహస్యంగా చంపాడు అనేది కూడా ఒక పుకారు లేదా ఒక మాట అయితే చరిత్రలో వినపడుతూ ఉంటుంది. ఏదేమైనా దర్యావేషు చనిపోయాడు. ఇక దర్యావేషు చనిపోయిన తర్వాత వెంటనే అహష్వేరోషు గద్దెనెక్కవలసినటువంటి పరిస్థితి ఉండగా, ఎవరైతే పెద్ద కుమారుడు ఉన్నాడో ముందటి భార్యకు పుట్టినటువంటి వాడు ఆర్టోబజైనిస్ అనేటువంటి అతను న్యాయపరంగా, ధర్మపరంగా నేను రాజవ్వాలని ఈ సింహాసనం కోసం పోటీ పడడం మొదలైంది. ఆ యొక్క పోటీ పరిస్థితులలో మొత్తానికి నేను కోరేష్కు మనవడనని, కోరేష్ యొక్క కుమార్తె కుమారుడనని, ఇలాంటివన్నీ హైలైట్ చేసి అహష్వేరోషు తనకు మంచి మద్దతును చేకూర్చుకొని తన అన్న మీద ఈయన ఆధిపత్యాన్ని ప్రదర్శించగలిగాడు. మొత్తానికి సింహాసనం ఎక్కాడు. అలా సింహాసనం ఎక్కిన తర్వాత 485లో 86 అయిపోయింది, డిసెంబర్లో అయిపోయిందంటే ఇంక అయిపోయింది, 85లోనికి ప్రవేశించాడు. ఆ 85లో అహష్వేరోషుకి తన ముందు కొన్ని సవాళ్ళు ఉన్నాయి. అందులో ముఖ్యంగా తన తండ్రి ముగింపు కాలంలో ఐగుప్తులో ప్రారంభమైనటువంటి ఆ తిరుగుబాటు ఏదైతే ఉన్నదో దాన్ని అర్జెంటుగా అణిచివేయాలి. ఒక్కొక్క సమస్యను నెమ్మదిగా దాన్ని తీసుకుంటూ రావాలన్న ఉద్దేశముతో అహష్వేరోషు ఆలోచించి ముందుగా ఐగుప్తులో
వచ్చినటువంటి తిరుగుబాటును అణిచివేయడానికి వెళ్ళి వాళ్ళని కంప్లీట్గా అణిచివేసి మరలా తన గ్రిప్లోనికి తీసుకొని వచ్చాడు అహష్వేరోషు. పోతే ఇక నెక్స్ట్ తిరుగుబాటు తన తండ్రి కాలంలో ఎదురైంది బబులోనీయుల నుంచి. బబులోను ప్రాంతాన్ని అంతకుముందే కోరేషు జయించిన దర్యావేషు ముగింపు కాలంలో మాత్రం బబులోనీయులు తిరగబడడం మొదలైంది ఈ పారసీకుల మీద. ఇప్పుడు అహష్వేరోషు ముందు ఇది కూడా ఒకటి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బబులోనీయుల మీద కూడా ఈయన వెళ్ళి విపరీతంగా దాడి చేసి బబులోనీయులను మళ్ళీ తొక్కి మళ్ళా తన గ్రిప్లోనికి తీసుకొని వచ్చేసాడు. అలా 1-2 సార్లు ఆయన చేసిన తర్వాత బబులోను జాతీయ దేవత, మనకు బైబిల్లో బయలు దేవత అని కనబడుతుంది, బేలు అని కూడా పిలుస్తారు, మార్దూక్ అని కూడా పిలుస్తారు. సహజంగా బబులోనును పరిపాలించే ఏ చక్రవర్తి అయినా లేకపోతే ఏ రాజు అయినా ప్రతి నూతన సంవత్సరానికి బబులోనులో ఉండేటువంటి మార్దూక్ అనే దేవత యొక్క విగ్రహం దగ్గరికి వెళ్ళి ఆ చేతులను అలా కౌగిలించుకొని దీవెనలు తీసుకొని రావడం అలవాటు. అది ఎవరైనా, బబులోను చక్రవర్తులైనా లేదా తర్వాత కాలంలో ఇప్పుడు పారసీకులు రాజులు అయిపోయారు బబులోనీయులకి, వాళ్ళైనా కూడా వెళ్ళి ఆ దేవత యొక్క ఆశీర్వాదాన్ని తీసుకోవడం కోసం ప్రతి నూతన సంవత్సరానికి వెళ్ళి ఆ యొక్క విగ్రహాన్ని కౌగలించుకొని రావడం వారికి అలవాటు. అది ఇతని తండ్రి దర్యావేషు కూడా చేశాడు. అయితే కౌగలించుకోవడం అనేది చేశాడో లేదో పక్కన పెడితే వారి యొక్క సాంప్రదాయాన్ని మాత్రం గౌరవించాడు దర్యావేషు. వారి యొక్క సాంప్రదాయాన్ని మాత్రం కోరెషు కూడా గౌరవించాడు. బబులోనీయులను అణిచివేసిన, బబులోనీయులను గ్రిప్లోనికి తీసుకొని వచ్చిన వారి విశ్వాస సంబంధమైనటువంటి విషయాలలో పారసీక చక్రవర్తులు ఇతని కంటే ముందున్న వాళ్ళు ఎవరు కూడా వేలు పెట్టలేదు. అయితే అహష్వేరోషు మాత్రం బబులోనీయులను అణిచివేసే క్రమంలో వారు ఎంతగానో ఆరాధించే ఆ దేవత మార్దూక్ లేదా బేల్ అనేటువంటి బంగారు విగ్రహాన్ని స్వాధీనం చేసుకొని దాన్ని మొత్తము కాల్చేసి ఆ బంగారాన్నంతటిని కరిగించేస్తాడు. దీనివలన బబులోనులో నుండి కూడా ఇతనికి తీవ్ర వ్యతిరేకత, తాను గద్దెనెక్కిన అనతి కాలంలోనే మొదలయ్యే పరిస్థితులు ఏర్పడ్డాయి. అంటే అహష్వేరోషులో ఒక లక్షణాన్ని మనం గమనించాలి. నేను చెప్పినట్టు వినాలి, అందరూ నా గుప్పిట్లో ఉండాలి, అందరూ నా చెప్పు చేతల్లో ఉండాలి. ఇలాంటి ఆలోచనలతో దర్యావేషే చాలా శక్తిమంతుడిగా కనబడుతుంటే తన తండ్రి సాధించలేని వాటిని కూడా సాధించాలన్న ఆలోచనతో బతికిన వాడే అహష్వేరోషు. కోరెషు కానీ తర్వాత వచ్చిన మిగిలిన చక్రవర్తులు కానీ, ఇతను 5వ వార్డు అని చెప్పాను, ఇతను 5వ వార్డు. ఈయన కంటే ముందున్న 4 కూడా బబులోను రాజులుగా పిలువబడ్డారు. బబులోను ప్రాంతాన్ని కూడా వీళ్ళు ఆక్యుపై చేసుకున్నారు కనుక వాళ్ళకున్నటువంటి అనేక టైటిల్స్లో ద కింగ్ ఆఫ్ బాబిలోనియా అన్న టైటిల్ కూడా వాళ్ళు పిలిపించుకునేవాళ్ళు, వాళ్ళకు ఉండేది. కానీ బబులోనీయుల తిరుగుబాటు చేత బబులోనీయులతో తన తండ్రికి తన తాతగారికి ఉన్నటువంటి మైత్రి సంబంధం అహష్వేరోషుకు సరిగా లేకపోవడంతో అహష్వేరోషు నేను బబులోను రాజు అని పెట్టుకోవడానికి కూడా ఇష్టపడట్లేదని బబులోను రాజు అన్న ట్యాగ్ తీసేశాడు. అని మాదీయ పారసీకుల రాజుగాను, రాజులకు రాజు అన్న పేర్లతోనూ, ప్రపంచ అధిపతి అన్న పేర్లతోనూ అహష్వేరోషు తనను తాను పిలిపించుకునేవాడు. అలా తాను సింహాసనం అధిష్ఠించిన తొలి కాలంలోనే తన ముందున్నటువంటి సవాళ్లలో ఐగుప్తు నుంచి ఎదురైన ఒక సవాల్, బబులోను నుండి ఎదురైనటువంటి మరొక సవాల్, ఈ రెండిటిని కూడా ఆయన అణిచివేయగలిగాడు తన శక్తి చేత.
పారసీక సామ్రాజ్యం ఎక్కడెక్కడైతే విస్తరించిందో అదంతా ఇప్పుడు ఎటువంటి ఇబ్బంది లేకుండా తిరుగుబాటులను కూడా అణిచివేసి తన తండ్రి చేయాలనుకున్న దానిని ఈయన చేసేసి ఇప్పుడు ప్రశాంతంగా అలా కూర్చొనున్నాడు శీతకాలంలో. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభమైనప్పుడు ఆ ప్రారంభ అధ్యాయంలో ప్రారంభ వచనాలలో మనకు కనిపించే మాటలన్నీ కూడా శీతకాలానికి సంబంధించినవి. ఎలా చెప్పగలం? ఆయన కూర్చున్న స్థలము పేరును బట్టి. చూద్దాం అదేంటో. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశం మొదలుకొని, మధ్యాహ్నం చెప్పాను హిందూ దేశం గురించి, కూషు దేశం వరకు 127 సంస్థానములను అహష్వేరోషు ఏలెను. అక్కడికి వద్దాం మళ్ళీ. 127 సంస్థానములకు అన్నదాన్ని అక్కడ అలా పెట్టుకుందాం. 2వ వచనంకి వద్దాం. ఆ కాలమందు రాజైన అహష్వేరోషు షూషను కోటలో నుండి రాజ్యపాలన చేయుచుండెను. ఎక్కడున్నాడు ఈయన? షూషను కోటలో. సహజంగా పారసీక చక్రవర్తులు షూషను ప్రాంతంలో ఏ కాలాన ఉంటారని మనం నేర్చుకున్నాం ఉదయం. శీతాకాలం. ఎందుకు? అది శీతాకాల రాజధాని. అది మాత్రమే కాదు కానీ అంతకుముందు కోరెషు పాసర్గఢ్ అనేటువంటి ప్రాంతాన్ని ఆయన రాజధానిగా చేసుకుంటే తర్వాత నెమ్మదిగా 1 కంటే ఎక్కువ రాజధానులు వచ్చాయని చెప్పాను. ఏమిటవి? ఒకటి పాసర్గఢ్ మాత్రమే కాదు, పర్సెపోలిస్ అని ఒకటి చూసాం, షూషను ఒకటి చూస్తున్నాం, ఎగ్బతానా వేసవికాల రాజధాని అని దాన్ని చూసాం, అలాగే బబులోను కూడా ఒక రాజధాని అని మనం నేర్చుకున్నాం. ఇన్ని రాజధానులలో అహష్వేరోషు మాత్రం షూషను కోట దగ్గర నుంచి ఆయన పాలన జరిగిస్తున్నాడు. ఒకవేళ శీతాకాలము కాకపోయినా షూషను అనే ప్రాంతాన్నే ప్రధానంగా వాళ్ళు ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి పాలన సాగిస్తూ ఉండి కూడా ఉండవచ్చు. కానీ అన్ని రాజధానులు వీరి చేతుల్లోనే ఉన్నాయి కనుక ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళొచ్చు. షూషనును మాత్రం ప్రధానంగా వీళ్ళు పెట్టుకోవడం జరిగింది. షూషను ప్రాంతంలో చక్కగా ఉండి ఆల్రెడీ తిరుగుబాటు దళాలను సరిగా వాటిని అణిచివేసి అన్నిటినీ తన గుప్పిట్లోకి తెచ్చుకున్నటువంటి అహష్వేరోషు ఒక చర్యకు సిద్ధపడ్డాడు. అదే 1వ వచనంలో ప్రారంభం. ఆ దినములలో జరిగిన చర్యలు. ఏమిటా చర్య? 3వ వచనం. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున. ఇంతకు ఎప్పుడు ఎక్కాడు? 486 చివరినెక్కాడు. అందువల్ల మనం 485కే లెక్కేసుకోవాలి. ఇప్పుడు 485కు లెక్కేసుకుంటే 485 నుంచి లెక్క పెడితే 3వ సంవత్సరం. ఇప్పుడు చెప్పండి ఏంటో? 485 మొదటి సంవత్సరం, 484 రెండో సంవత్సరం, 483 మూడో సంవత్సరం. అంటే ఇప్పుడు మీరు అక్కడ 3వ వచనములో తన ఏలుబడి యందు 3వ సంవత్సరం అనగానే అక్కడ మీరు క్రీస్తు పూర్వం 483 అని రాసుకోవచ్చు. మనకు టైం కనపడిపోతుంది కదా అక్కడ. మరి క్రీస్తు పూర్వం 483లో అది 3వ సంవత్సరమున తన అధిపతులకందరికి సేవకులకును విందు చేయించాను. ఇంకెవరికి చేయించాడు? పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు. మాధ్య దేశం అంటే మాదీయ దేశం. తెలియని వారి కోసం ఒక చిన్న మాట. ప్రకటన గ్రంథం అయిన తర్వాత ఉన్న మ్యాప్స్లో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథమైన తర్వాత ఉన్న 4 మ్యాప్లలో మొదటి మ్యాప్ మీరు తీయగలిగితే అలా అడ్డంగా తిప్పితే కుడివైపున పైన మీకు మాదీయ కనబడుతోంది. అదే కుడివైపున క్రిందికి వస్తే పారసీకము కనబడుతోంది. అదంతా కూడా ఇరాన్ ప్రాంతం. ఈరోజు ప్రపంచ పటంలో పైనున్నది ఉత్తరం, కిందున్నది దక్షిణం.
ఈరోజు ప్రపంచ పటంలో ఇరాన్ అన్న దేశం ఏదైతే ఉన్నదో, ఆ ఇరాన్ అన్న దేశానికి ఉత్తర భాగాన ప్రాచీన కాలంలో మాదీయులు ఉండేవారు. పారసీకులు బలము పుంజుకునే ముందు మాదీయులదే పెత్తనం, మాదీయులదే పైచేయి. కానీ కోరెషు బలము పుంజుకొని, కోరెష్ ఎవరు? పారసీకుడు, దక్షిణ ఇరానీయుడు. కోరెషు తన బలము చేత మాదీయులను పట్టుకొని, మాదీయులను తన చేతిలోనికి తీసుకొని పారసీక ఆధిపత్యానికి నాంది పలికాడు కోరెషు. ఏదేమైనా మనందరం ఒక్కటైన భావంతో వాళ్ళిద్దరూ కలిసిపోయి మాదీయ పారసీక రాజ్యముగా మారిపోయింది తర్వాత చరిత్రలో. అప్పటి నుంచి పారసీకులదే పైచేయి అవుతూ వచ్చిందే కానీ మాదీయులది ఎప్పుడూ కాలేదు. అందుకే మాదీయ ప్రాంతంలో ఉన్న అధిపతులైన, పారసీక ప్రాంతంలో ఉన్న అధిపతులైన పారసీక చక్రవర్తి చేతి కిందనే ఉండేవారు. అలా పారసీకుల అధిపతులకును, నెక్స్ట్ మాధ్య అధిపతులకును, అక్కడ కనపడుతుంది 3వ వచనంలో, పారసీక దేశము యొక్క మాధ్య దేశము యొక్క, 3వ వచనం, పారసీక దేశము యొక్కయు మాధ్య దేశము యొక్కయు పరాక్రమశాలులను, గనులను, సంస్థానాధిపతులను అతని సన్నిధి నుండగా అతడు తన మహిమగల రాజ్యం యొక్క ఐశ్వర్య ప్రభావములను, తన మహాత్యాతిశయ ఘనతలను అనేక దినములు, అనగా 180 దినములు కనుపరచెను. ఎక్కడో ఉన్న మాదీయ ప్రాంతంలో ఉన్న అధిపతులను, ఆల్రెడీ తన దగ్గర ఉన్న పారసీక అధిపతులను, వీరిని మాత్రమే కాకుండా ఇంకెవరెవరిని పైనుంచి అధిపతులు, సేవకులు మొత్తం అందరినీ సమకూర్చి ఏకంగా 180 దినముల వరకు తన యొక్క శక్తి ఏంటో, తన ఐశ్వర్యం ఏంటో, తన గొప్పతనం ఏంటో, తన ప్రభావం ఏంటో, తన మహిమేంటో చూపించడం మొదలుపెట్టాడు. ఎందుకు చూపించాలనుకున్నాడు? కేవలము అందరూ వచ్చి, రాజా నువ్వెంత గొప్పోడో, నిజంగా నీలాంటి వాడిని మేము ఎప్పుడూ చూడలేదంటే పొగిడిచ్చుకొని పొంగిపోయి మునగ చెట్టెక్కి కూర్చోడానికి కాదు, షూషను కోటలో 127 సంస్థానాలను పరిపాలిస్తున్న అహష్వేరోషు యొక్క రాజకీయ ఎత్తుగడ ఇది. ఏమిటది? తన తండ్రి ఆశలు కొన్ని ఆగిపోయాయి. తన తండ్రి మహా గొప్ప నేతగా ఒక వెలుగొందాడు, డారియస్ ద గ్రేట్. మనం సహజంగా అలెగ్జాండర్ ద గ్రేట్ అని అంటాం. అలెగ్జాండర్ ద గ్రేట్ అన్నదానికంటే ముందే డారియస్ ద గ్రేట్ ఇతని తండ్రి. మనం సహజంగా క్రైస్తవులము సిలువ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటాం, సిలువ శిక్షల గురించి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ ఇతని తండ్రి అతను సింహాసనం ఎక్కిన మొదటి 2-3 సంవత్సరాల్లోనే ఒకేసారి 3000 మందికి సిలువ శిక్షలు విధించిన వాడు. అంత భయంకరుడు, అంత భయంకరుడు, అంత పవర్ఫుల్ కింగ్ అతను. శిలువ శిక్షలు అంటే కేవలం రోమీయులు విధించిన శిలువ శిక్షల గురించే మనం మాట్లాడుకుంటామేమో కానీ, కేవలం 2000 సంవత్సరాల క్రితం మాత్రమే శిలువ శిక్షలు ప్రపంచంలో ఉన్నాయని అనుకుంటున్నామేమో కానీ, క్రీస్తు పూర్వము 519 సుమారు 522లో ఇతని తండ్రి దర్యావేషు గద్దెనెక్కాడని చెప్పాను. ఆ 522 నుంచి మొదలు పెడితే 519లో సుమారు ఒకటేసారి 3000 మందికి శిక్ష విధించిన ఒక శక్తిమంతుడి కడుపున పుట్టినవాడే అహష్వేరోషు. కానీ అలాంటి తండ్రి గ్రీసు ప్రాంతాన్ని జయించాలన్న ఆశతో ప్రయత్నము చేసి ఆ ఆశ తీరకుండానే చచ్చిపోయాడు.
చచ్చిపోయే ముందు తన కొడుకు ముందు తాను సాధించలేని 3 విషయాలను పెట్టెళ్ళిపోయాడు. తన అనారోగ్య కారణంగా మరికొన్ని కారణాల చేత తాను సాధించలేకపోయిన 3 బ్యాలెన్స్డ్ పరిస్థితులను పెట్టెళ్ళిపోయాడు. అందులో ఒకటి ఐగుప్తు తిరుగుబాటును అణిచివేయాలి. ఆ తిరుగుబాటులో భాగంగా ఐగుప్తీయులను పాలించడానికి మరొకడు ఆల్రెడీ కూర్చున్నాడు గద్దె మీద. ఇతని తండ్రి బతికున్నప్పుడే, దర్యావేష్ అన్న చక్రవర్తి బతికున్నప్పుడే ఐగుప్తీయులను పాలించడానికి ఒకడు వ్యతిరేకించి పారసీక పరిపాలనను కూర్చున్నాడు. ఎలాగైనా సరే వాడిని లేపేయాలి, ఎలాగైనా సరే ఐగుప్తును మళ్ళీ నా చేతిలోనికి తీసుకోవాలి అన్న ప్రయత్నములోనే, అది తీరకుండానే ఇతని తండ్రి చచ్చిపోయాడు. కానీ 485లోనే గద్దెనెక్కిన కొద్ది రోజులకే ఐగుప్తును మళ్ళీ స్వాధీనం చేసుకున్నాడు అహష్వేరోషు తన బలము చేత. తండ్రి ఆశలలో ఒకటి అయిపోయింది. 2, బబులోనీయులను మరలా, బబులోనులో ఇప్పుడిప్పుడే మొదలవుతున్నటువంటి తిరుగుబాటును అణిచివేసి మరలా మనమే గ్రిప్ సంపాదించాలి. ఇది తండ్రి కోరిక. అది తీరిపోయింది. బబులోనీయులకు అహష్వేరోషు అంటే సరిగా పడకపోయినా చేసేదేమీ లేక చేతులు కట్టుకొని కూర్చున్నారు బబులోనీయులు. ఇక మిగిలింది ఒకటి, గ్రీసు ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలి. అది స్వాధీనం చేసుకోవాలంటే ఇప్పటికే గ్రీకుల చేతిలో కొన్ని సంవత్సరాల ముందు ఇతని తండ్రి ఓడిపోయి అవమాన భారముతో కృంగిపోయాడు. ఎలా? పారసీకులు అంటే బలమైన వారు. కొన్ని వేల మందిని సముద్ర మార్గాన పంపించి 25 నుంచి 30 వేల మంది అని చెప్పాను. మ్యారథాన్ అనేటువంటి ప్రాంతములో తన దండును దింపి చిన్న ఎథెన్సు పట్టణాన్ని స్వాధీనం చేసుకోవడానికి దర్యావేష్ అనేటువంటి గొప్పవాడు తన అధిపతులను పంపించితే, ఎథెన్సు పట్టణము నుంచి సామాన్యులు వచ్చి, బాగా అందరూ ట్రైన్ అయిన వాళ్ళేం కాదు, అలాంటి వాళ్ళు వచ్చి పారసీక సైనికులను ఊచకోత కోసి వెళ్ళిపోతే ఊరేసుకొని చావాల్సిందే తప్ప ఇంకేం లేదు అక్కడ. ఆ పోరాటంలో, మ్యారథాన్ పోరాటంలో కేవలము 192 మంది మాత్రమే 192 మంది మాత్రమే ఎథెన్స్ వారు ప్రాణాలు పోగా 6400 మంది పారసీక సైనికులు చచ్చిపోతే ఎంత పెద్ద విజయం! కొదమ సింహంపై చిట్టెలుక విజయం సాధించినట్టు అయిపోయింది. అది ఎలా ఉంటుంది? అది ఎంత అవమానం దర్యావేష్కి. ఎప్పుడో జరిగిపోయింది కనుక మనకు అంత ఫీలింగ్ లేదు, కానీ దాన్ని ఎదుర్కొన్నోడికి ఎలా ఉంటుంది? అందరి నోట ఒకటే మాట, పారసీక మహాసామ్రాజ్యాన్ని ఈ కొట్టిన ఎథెన్స్ పట్టణం, కొట్టిన గ్రీకులు, ఎక్కడ లేని కాన్ఫిడెన్స్ చేతులారా వీళ్ళే గ్రీకుల హృదయాలలో నింపినట్టు అయిపోయింది. ఇది సామ్రాజ్య ఉనికికే ఏదో ఒకరోజు ప్రమాదమని గ్రహించాడు దర్యావేష్. మీకు విషయం తెలుసో తెలీదు, మ్యారథాన్ అన్న ప్రాంతంలో ఈ రోజుటికి నేటికి 2000, ఎప్పుడది 490, అంతేనా? మ్యారథాన్ యుద్ధం జరిగింది ఎప్పుడు? క్రీస్తుపూర్వం 490 అని చెప్పాను. అంటే నేటికి 2490 సంవత్సరాల క్రితము జరిగిన ఈ పోరాటం ఏదైతే ఉందో మ్యారథాన్, అందులో ప్రాణాలు కోల్పోయిన ఆ 192 మందిని ఎథెన్స్ పట్టణ వాళ్ళు సమాధి చేసి అక్కడ ఒక పెద్ద దిబ్బ లాంటిది, అంటే ఒక పెద్ద చిన్న గుట్ట లాంటిది, ఒక చిన్న కొండ లాంటిది వాళ్ళు అక్కడ ఏర్పాటు చేస్తే ఈ రోజుటికి ఆ దిబ్బ అలానే ఉంది. సోరా అని అంటారు అనుకుంటున్నాను, అది దాని పేరు. ఇప్పటికీ అంటే పారసీకులకు ముచ్చెమటలు పట్టించిన మా యోధులని ఎథెన్స్ పట్టణ వాళ్ళు
గర్వంగా చెప్పుకునే ఆ 192 మందిని జ్ఞాపకంగా ఉంచుకోవడానికి చేసిన ప్రయత్నం అది. 192 మందిని వీళ్ళు సమాధి చేస్తే సమాధి చేయబడక అలాగనే పిట్టల్లాగా రాలిపోయిన వాళ్ళే 6400 మంది పారసీక సైనికులు. ఇదంతా దర్యావేషు చెవులో పడితే దాన్ని తట్టుకోలేకపోతున్నాడు. అందుకే మధ్యాహ్నం చెప్పాను, తన దగ్గరున్న సేవకుల్లో ఒకరిని సపరేట్గా ఒక పని కోసం పెట్టుకున్నాడట. ఏం పని అది? నేను రాత్రి తిన్న తర్వాత భోంచేసిన తర్వాత ఎథెన్సు పట్టణం వారిని నువ్వు గుర్తుపెట్టుకోవాలి రాజా, నువ్వు రోజు నాకు గుర్తు చేయరా అని ఉద్యోగంగా పెట్టుకున్నాడు. ఎంత పగ! ఆ పగ చల్లారకుండానే చచ్చిపోయాడు తండ్రి. ఇది ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యింది? అహష్వేరోషుకి. ఎస్తేరు గ్రంథం 1వ అధ్యాయము ప్రారంభ వచనాలలో ఉన్న సందర్భంలో నిజంగా మాట్లాడితే అహష్వేరోషుకి ఏ ప్రాబ్లము లేదు. మొత్తం 127 సంస్థానములు తన గుప్పిట్లో ఉండి చక్కగా మహారాజుగా బతుకుతున్నాడు. ప్రశాంతత ఉంది, నెమ్మది ఉంది, అన్నీ చక్కగా ఉన్నాయి, అంతా హ్యాపీ. డబ్బుకు తక్కువ లేదు, ఐశ్వర్యానికి తక్కువ లేదు, ఆస్తిపాస్తులు సంపదలకు అస్సలు తక్కువ లేదు. ఎందరో రాజులు, ఎందరో అధిపతులు అందరూ ఈయన కిందనే ఉన్నారు. ఇంకేం కావాలి నీకు? ఒక చిన్ని గ్రీసు ప్రాంతం, మనిషి కేవలము ఆశపరుడే కాదు, దురాశపరుడు కూడా. దీనికోసం భారీ ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇప్పుడు తన కిందున్న అధిపతులు, తన కిందున్న అధికారులు, తనకున్న సైన్యం, ఆ సేనాధిపతులు అందరినీ సమకూర్చి తానేంటో చూపించాలనుకుంటున్నాడు ఇప్పుడు. ఎందుకు? ఒకవేళ పారసీకులు బలహీనమైపోయారు అన్న వార్త ఆల్రెడీ ఆ దెబ్బ పడింది కదా వీళ్ళకి. మ్యారథాన్ ఎఫెక్ట్ ఉంది వీళ్ళపైన. ఎథెన్స్ వారు కొడితే ఎవడైనా కొట్టొచ్చు అన్న ఫీలింగ్లోకి పోయే ప్రమాదం కూడా ఉంది మిగిలిన ప్రాంతాల వారు. ఇప్పుడు అర్జెంటుగా ఉన్నోళ్ళందరికీ తానేంటో చూపించాలంటే 6 నెలల స్కెచ్ చేశాడు. 180 రోజులు తనేంటో, తన శక్తి ఏంటో, తన ప్రభావం ఏంటో, తన సామర్థ్యం ఏంటో, తన స్థితి ఏంటో మొత్తం 6 నెలలు టైం పెట్టుకొని అందరికీ చూపించి, నాతో ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో మీరు చూద్దురు. రేపు పొద్దున పొరపాటున అయోనీయులు తిరుగుబాటు, వీళ్ళ నాన్న ఉన్నప్పుడు జరిగింది, అయోనీయులు తిరుగుబాటు చేసినట్టుగా మీలో కూడా ఎవరైనా చేస్తారేమో అని బయటికి అనకపోయినా అలాంటి పనులు ఏదన్నా చేస్తే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఇది చూసిన తర్వాతనే ఆలోచించుకోండి. కానీ అది మాత్రమే కాదు, మన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరించుకోవాలి, మన సామ్రాజ్యాన్ని ఇంకా విస్తరింపజేయాలి. విస్తరింపజేయాలంటే మనం పట్టు సంపాదించాల్సిన ప్రాంతం ఒకటి ఉంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెదకాలి. ఎక్కడ మనకు దెబ్బపడిందో అక్కడ నుంచే మన వైభవం, మన యొక్క ప్రతాపం ఏంటో చూపించాలి. దానికి మీరందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో దిగాలి, ఈ యొక్క మిషన్లో దిగాలి. ఇక నెక్స్ట్ మనకున్న ఏకైక టార్గెట్ గ్రీసు ప్రాంతాన్ని చేజిక్కించుకోవాలి. అప్పుడే ఐగుప్తు తిరుగుబాటు చల్లబడింది, అప్పుడే బబులోను తిరుగుబాటు చల్లబడింది. తెలివైన వాడు అహష్వేరోషు మిగిలిన చోట్ల నుంచి తిరుగుబాట్లు స్టార్ట్ అవ్వకుండా ఈ 6 నెలల
ఈ యొక్క విందులో, అంటే విందు ప్రతిరోజు 6 నెలలు జరిగిందని కాదు, 6 నెలల ప్రోగ్రాం ఇది. ఆ ప్రోగ్రాంలో 6 నెలలు జరిగిందని ఒక్క మాటలో చెప్పాడు, కానీ 6 నెలలలో ఎన్ని కార్యక్రమాలు ఉండి ఉండొచ్చు అక్కడ, ఎన్ని కార్యక్రమాలు, ఎన్ని మీటింగ్లు, ఎన్ని స్పీచ్లు. ఒకవేళ ఈ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతం వాళ్ళకి పడకపోయినా సంధి చేకూర్చి అందరూ ప్రశాంతంగా ఉండండి, అందరూ హ్యాపీగా ఉండండి, మనం ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఈ మెంటల్ ప్రిపరేషన్ అంతా కూడా వీళ్ళకి చేస్తున్నాడు. తన శక్తి ఏంటో ఒకవైపు పరోక్షంగా చూపిస్తూ, తిరుగుబాటు అన్న పదమే మీ నోట వినపడకూడదనే ఒక మెసేజ్ని ఇండైరెక్ట్గా వారికి పంపి, గ్రీకులు నివసించే మెయిన్ ల్యాండ్పై యుద్ధానికి ప్రిపరేషన్లో భాగంగా ఈ 6 నెలల విందును ఏర్పాటు చేసిన ఒక తెలివైన అహష్వేరోషు కథ ఇది. కొన్ని సందర్భాల్లో దేవుడు చరిత్రలోని కొన్ని సంగతులు మన ముందుంచి మనల్ని పాఠాలు నేర్చుకోమని చెబుతాడు. మనము ఖచ్చితంగా పాఠం నేర్చుకోవడానికి అహష్వేరోషు జీవిత చరిత్ర మనకు ఈరోజు రేపు కనబడబోతోంది. ఎందుకు వీళ్ళ గురించి రాయించారు అక్కడ చూడండి. అహష్వేరోషు దినములలో జరిగిన చర్యల వివరములు. చర్యలు అంటే కార్యాలు, పనులు. దేవుడు చరిత్ర అంతటిలో ఆయా మనుషులు చేసిన కార్యములను గూర్చి అదే పనిగా పొందుపరిచాడు. దేవుడు తాను చేసిన కార్యాలను మన ముందు పెట్టాడు. అపవాది చేస్తున్న కార్యాలను మన ముందు పెట్టాడు. అలా మనుషులు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా మనం చదువుకోవలసిన వారందరి క్రియల గురించి వ్రాయించిన దేవుడు. కొత్త నిబంధనకు వస్తే అపోస్తలుల కార్యాలట పుస్తకం పేరే. ఈ కార్యాలను చదివి మనమేం చేయాలి? ఏదో నేర్చుకోవాలి. అలా మనం పాఠాలు నేర్చుకోవాలన్న ఉద్దేశంతో దేవుడు వ్రాయించిన అనేక మంది కార్యాలలో ఒకరి కార్యాలే అహష్వేరోషు యొక్క కార్యములు. రోమీలకు రాసిన పత్రిక చూద్దాం, 15వ అధ్యాయం. రోమీలకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 4వ వచనము చూద్దాం. 4 ఏలయనగా ఓర్పు వలనను లేఖనముల వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీయు మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. ఎవరికి బోధ కలుగు నిమిత్తము? మనకు. అందులో అహష్వేరోషు జీవితం కూడా ఒకటే. ఒక చిన్న కోఇన్సిడెన్స్ ఏంటంటే, ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం ఏంటంటే, ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనం చదవండి. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాని సృజించెను, స్త్రీనిగాను పురుషునిగాను సృజించాడు. సృజించిన వారిని ఏమిగా చేశాడు? కింద 28వ వచనములో రాజులుగా భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు
ప్రతి జీవిని ఏలుడి అన్నాడా? అన్నాడు. ఏలుడి అన్నాడంటే మనిషిని పుట్టుకతోనే దేవుడు రాజుగా చేయలేదు. ఆదికాండం 1:27 నుంచి మొదలు పెడితే మొదటి మానవుడు మనకు రాజుగా కనబడుతున్నాడు. అయితే రాజుగా పుట్టించిన దేవుడు మనిషికి చెప్పిన విషయం, నేను నీకిచ్చిందే నువ్వు పెట్టుకో, అంతకు మించి ఆశపడకు. పడ్డారా? ఆశపడ్డారా? ఆశపడ్డారు. పండు కోసమై ఆశలు పడ్డారు, భంగపడ్డారు కూడా. ఒక లిమిట్ ఉంటుంది మనిషికి, అది దాటి ఆలోచిస్తే ప్రశాంతంగా ఉన్న జీవితం కాస్త అదే పనిగా చేతులార సమస్యల్లోనికి వెళ్ళిపోతుంది. ప్రశాంతంగా ఉన్న జీవితాన్ని అదే పనిగా చేతులారా చెడగొట్టుకోవడం అంటే ఏంటో తెలియాలంటే అహష్వేరోషుని చూడాల్సిందే, తప్పదు. ఏదో చెయ్యాలి, ఇంకేదో సాధించాలి అన్న ఆలోచనతో అహష్వేరోషు కొన్ని ప్రణాళికలు రూపొందిస్తున్నాడు. ఇక్కడ మధ్యాహ్నం ఒక మ్యాప్ చూసాం, మళ్ళీ ఒకసారి చూద్దాం, మళ్ళీ చూద్దాం. ఏమిటి? పారసీకుల గురించి, వారి యొక్క విస్తరణ గురించి, వారు ఆక్రమించుకున్న భూప్రాంతము గురించి మనం పసుపు రంగులో ఉన్న ఒక మ్యాప్ను చూసాం. మరలా ఒక్కసారి చూద్దాం, తప్పేం లేదు, చూద్దాం ఒక్కసారి. చూపించు. హిందూ దేశము మొదలుకొని, హిందూ దేశం అంటే ఏమని చెప్పాను అక్కడ? పాకిస్తాన్ యొక్క సరిహద్దు. ఇంతకుముందు పాఠం ఎవరైనా వినకపోయి ఉంటే వచ్చిన వాళ్ళని అడగండి. రైట్, ఈ పసుపు రంగులో ఉన్న ఆ భూప్రాంతం అంతా అహష్వేరోషు చేతిలోనే ఉంది. ఇంకేం కావాలి? కుడివైపు నుండి ఎడమవైపు వరకు అంత ఆక్రమించుకున్నవాడు ఇప్పుడు దేనిపై కన్నేశాడు? అక్కడికి వచ్చే చూపించి చివరిది గ్రీసు ప్రాంతం. గ్రీసు ప్రాంతం ఎడం వైపు ఉంది చూడు. తిప్పాలి, ఇంకా 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 కొంచెం చిన్నగా చేయి, మ్యాప్ చిన్నగా చేయి. పైకి వెళ్ళిపోయింది అది. కొంచెం చిన్నగా చేస్తే అందరికి అర్థమవుతుంది. ఇంకా కొంచెం కిందికి దింపు, మ్యాప్ కిందికి దింపు, మ్యాప్ కిందికి రావాలి. చూసారా? ఇంకొంచెం చిన్నగా చేసి కిందికి దింపు. అక్కడ వరకు వచ్చినవాడు ఆ గ్రీసు ప్రాంతం కోసం ఒక రకంగా కకృతనే అనాలి, ఒక రకంగా కకృతనే అనాలి. ఆ చిన్న భూభాగంపై కన్నేసి పారసీకులు ఎంత నెత్తి మీదికి తెచ్చుకున్నారో ఈ తర్వాత భాగాలలో మీకు అర్థమవుతుంది. నా కళ్ళ ముందు ఇంతమంది అధిపతులు ఉన్నారు, నా కళ్ళ ముందు ఇంత సైన్యాధిపతులు ఉన్నారు, నా కళ్ళ ముందు ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ఉండగా ఇక అది కూడా నాకెందుకు రాదు? ఇది అహష్వేరోషు యొక్క ఆలోచన. ఇంతకు అహష్వేరోషుకి లేదా పోని పారసీకులకు ఇంత, మళ్ళీ మ్యాప్ మొత్తం అలానే పెట్టు, మ్యాప్ మొత్తం ఒకసారి చూపించు. మళ్ళీ
అంత ప్రాంతాన్ని ఇంత గొప్పగా ఇచ్చింది ఎవరనుకుంటున్నారు? పరలోకమందున్న దేవుడు. పారసీకుల సామ్రాజ్యాన్ని స్థాపించిన కోరెషు పుట్టక ముందే దేవుడు కోరెషు భవిష్యత్తు చెప్పి పారసీకులకు నేను పవర్ ఇవ్వబోతున్నానని చెప్పాడు. ముందే చెప్పాడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం. నన్ను చూపించు. 44వ అధ్యాయం 28వ వచనం చూద్దాం. చివరి మాట. కోరెషుతో, నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. ఇంకా 4వ వచనం. నా సేవకుడైన యాకోబుని 45వ అధ్యాయం 4వ వచనం. 45వ అధ్యాయం 4వ వచనం. నా సేవకుడైన యాకోబు నిమిత్తము, నేను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు నిమిత్తము నేను నీకు పేరు పెట్టి నిన్ను పిలిచి తిని, నీవు నన్ను ఎరుగకుండినప్పటికీ నీకు బిరుదులు ఇచ్చి తిని. 13, నీతిని బట్టి కోరెషును రేపి తిని. ఏంటి? ఈరోజు అహష్వేరోషు అనుభవిస్తున్నటువంటి పారసీక సామ్రాజ్యాన్ని స్థాపించిన ఇతని తాతనెన్నుకున్నది దేవుడు. నెబుకద్నెజరుకు వచ్చిన స్వప్నములో, ఆ స్వప్నములో కనిపించిన ప్రతిమలో, ఆ ప్రతిమలో కనిపించిన రెండవ లోహం ఏదైతే ఉన్నదో వెండి, అది మాదీయులది, పారసీకులదని ముందే దానియేలు గారు నెబుకద్నెజరుకి తెలియజేశాడు. ఇది దేవుని ప్రణాళిక, ఇది దేవుని చిత్తం. రాజులను పడగొట్టి మరొకరికి ఆ రాజ్యాలను అప్పగించేవాడు దేవుడేనని అదే భూభాగంపై దేవుడు దానియేలు అనే ప్రవక్త చేత ప్రపంచమంతటికి వినిపించేలా ప్రకటన చేయించాడు. ఎక్కడ? దానియేలు గ్రంథములో. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనము చూద్దాం. 21. ఆయన కాలములను సమయములను మార్చువాడై ఉండి రాజులను త్రోసివేయిచు నియమించుచు ఉన్నవాడు అన్నాడు. చూడండి అన్నమాట. రాజులను త్రోసివేయిచు నియమించువాడు. ఎవడిని పెట్టాలో ఆయన చేతిలో ఉంది, ఎవడిని తీసేయాలో ఆయన చేతిలో ఉంది. అందుకే నెబుకద్నెజరు ఈ అహష్వేరోషు కంటే, మిగిలిన వాళ్ళకంటే ముందున్నవాడు. అతను దేవుని గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూద్దాం ఒకసారి. 4వ అధ్యాయం దానియేలు గ్రంథము 4వ అధ్యాయం 36వ వచనము 35 నుంచి చూద్దాం. భూనివాసులందరూ ఆయన దృష్టికి, అంటే దేవుని దృష్టికి ఎన్నికకు రానివారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించువాడు. ఆ జీవన గొప్పతనం అది. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. 37 చూద్దాం. ఈలాగు నెబుకద్నెజరును నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీయు సత్యములను, ఆయన మార్గములు న్యాయములు నయ్యున్నవనియు గర్వముతో నటించు వారిని ఆయన అణపశక్తిమంతుడనియు ఆయనను స్తుతించుచు కొనియాడుచు ఘనపరుచుచున్నానని ఒక చక్రవర్తి ఆయన గురించి ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇక కోరెషు కాలంలో, ఇతని తాత కాలంలో దానియేలు గారిని సింహపు బోనులో వేయించిన మాదీయుడగు దర్యావేషు అదే దేవుని గురించి ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడో చూద్దాం. ఇవన్నీ అహష్వేరోషుకు తెలిసే ఉండాలి. దానియేలు నోట వచ్చిన మాటలు కాదివి, ఒక మాదీయుడి నోట వస్తున్న మాట. 25వ వచనము 6వ అధ్యాయము దానియేలు గ్రంథం.
అప్పుడు రాజగు దర్యావేషు లోకమంతట నివసించు సకల జనులకును రాష్ట్రములకును ఆయా భాషలు మాట్లాడు వారికి ఇలాగ వ్రాయించెను, మీకు క్షేమాభివృద్ధి కలుగుగాక. నా సముఖమున నియమించినదేమనగా నా రాజ్యములోని సకల ప్రభుత్వముల యందుండు నివాసులు దానియేలొక దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగములుండువాడు, యుగ యుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమట్టునకుండును. అంటే దేవుని గురించి ఎంతో గొప్పగా చెప్పిన వాళ్ళు, ఆయన రాజ్యమే బలమైన రాజ్యము, ఆయనే రాజులను నియమించువాడు, ఆయనే రాజులను త్రోసివేయువాడు. ఈ స్టేట్మెంట్స్ అన్నీ కూడా ఇవ్వబడింది ప్రపంచానికి అహష్వేరోషు పాలిస్తున్న భూభాగము నుండి. ఈయన షూషనులో ఉన్నాడు, అవన్నీ బబులోనులో జరిగాయి, పక్కనే కదా. పారసీకుల రాజధానులలో బబులోను కూడా ఒకటి కదా. హిస్టరీ తెలియకోకుండా కింగ్ అయిపోతాడా? దేవుడు ఏ స్థితినిస్తే ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకడం నేర్చుకోవాలి మనిషి. అది దాటితే, అది దాటాలని ప్రయత్నం చేస్తే, అది దాటాలన్న ఆలోచనలతో కలలు కంటే ఏమవుతుంది? ప్రతి మనిషికి దేవుడు ఒక స్థితి ఇస్తాడు, గుర్తుపెట్టుకుందాం. ప్రతి మనిషికి ఆ స్థితిలో తృప్తిగా బతకాలి. ఇంకేదో చేద్దాం, ఇంకేదో చేద్దాం. ప్రపంచాన్నంతటినీ నేనే పాలించాలి, అన్ని చోట్ల నేనే కనబడాలి, అన్ని చోట్ల నా పేరే వినపడాలి. అదేంటో గ్రీసు ప్రాంతంలో నా పేరు ఎవడు మాట్లాడుకోవట్లేదు. తండ్రి 4 ఆకులు తింటే మనోడు 10 ఆకులు తిని నిలబడ్డాడు ఇక్కడ. పాలించాలి, వెళ్ళిపోవాలి, అన్ని చోట్ల నా జెండా కనబడాలి, అన్ని చోట్ల నేను కనబడాలి, అన్ని చోట్ల నేనే ఉండాలి. ఇలాంటి ఆలోచనలు మనిషికుంటే అవి ఎంతవరకు ఫలిస్తాయి? వాటి ఫలితాలు ఎలా ఉంటాయి? అందుకే దేవుడు చరిత్ర ఇచ్చాడు. కొన్ని సందర్భాలలో దేవుని పిల్లలుగా పిలువబడే మనకు కూడా ఈ జబ్బు ఉంటుంది. చూడండి, ఏంటి? అన్ని చోట్ల నేనే కనబడాలి, అన్ని చోట్ల నేనే ఉండాలి, అన్ని ప్రాంతాల్లో నా పేరే మోగాలి, అన్ని ప్రాంతాలలో నా బొమ్మే కనబడాలి. ఉందంటారా లేదంటారా? ఈ జబ్బు టన్నుల కొద్దుంది. ఇంతకు దేవుడు మనకేమిచ్చాడు? మనకంటూ ఒక పరిధిచ్చి, మనకంటూ ఒక స్థితి ఇచ్చి ఆ స్థితిలో పెట్టాడు. ఆరోగ్యంగా చెయ్యి. మీరు అనొచ్చు, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. ఆత్మల భారముతో చేసినంత కాలం దేవుడు నిన్నేమి అనడు. ఆత్మల భారముతో చేస్తే ప్రాబ్లం లేదు, ఆశల భారముతో చేస్తేనే తప్పు. ఒక్కొక్కడిది ఒక్కొక్క ఆశ. డబ్బు బాగా సంపాదించుకుందామన్న ఆశతో చేసేవారు కొందరు,
పేరు బాగా సంపాదించుకుందామన్న ఆలోచనతో పరిచర్య అనే ట్యాగ్ పెట్టుకొని బతికేవాళ్ళు మరికొందరు. గుర్తింపు కోసం, పేరు కోసం, తన పేరుని స్థిరపరచుకోవడం కోసం ఏదో 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 ఆలోచనలు. దైవ సంకల్పానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచనలు ఇవన్నీ. ఏవన్నీ? ఉన్నదానితో తృప్తి లేకుండా ఏదో చేద్దామన్న ఆలోచనతో బ్రతకడం అన్నది దేవుని చిత్తానికి వ్యతిరేకం. ఎక్కువ ప్రాంతాలకి వెళ్ళి నువ్వు పరిచర్య చేస్తావా? చెయ్యి, నో ప్రాబ్లం. కానీ ఆ పరిచర్య విస్తరించాలన్న ఆలోచనలో ఎక్కడైనా స్వప్రయోజనం అన్నది ఉందా? అలా ఉంటే మాత్రం మనము దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆయన మీద మనము తిరుగుబాటు గళాన్ని విప్పినట్టే. అందుకోసం ఒక మంచి పాఠం, చిన్నదైన మంచి పాఠం అహష్వేరోషు జీవితంలో పెట్టి దేవుడు మన ముందుంచాడు. మొదటి అధ్యాయంలో ఉన్నాం. 1 వచనము నుండి 9 వచనాలు. ఈ 9 వచనాలలో అయ్యగారు ఒక విందు ఏర్పాటు చేశారు అధిపతులందరికీ. అంత ప్రేమ ఎందుకు పొంగుకొచ్చింది అధిపతులందరి మీద? దీని వెనకలో ఒక స్కెచ్ ఉంది. అహష్వేరోషు ఆలోచనలివి. ఉన్నదానితో తృప్తి చెందక ఇంకా ఏదో కబ్జా చేయాలి, ఇంకా ఏదో పట్టుకోవాలన్న ఆలోచనలతో రూపొందిస్తున్న 6 నెలల ప్రణాళికలివి. దేని పేరట? విందు పేరట. బయట బోర్డు మాత్రమే విందు, లోపలంతా రాజకీయం. ఇప్పుడే సింహాసనం ఎక్కిన అహష్వేరోషు తన రాజకీయ జీవితంలో, ఈ ప్రయత్నంలో, ఈ ప్రణాళికలు రూపొందిస్తూ ఉండే ఈ సందర్భంగా ఈయన ఎంతవరకు విజయం సాధిస్తాడు? ఈయన భవిష్యత్తు ఏంటి? ఈ 6 నెలల సిద్ధపాటు, ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్. ఒక యుద్ధానికి ఇది సిద్ధపాటు. ఇతన్ని ఎక్కడికి తీసుకుని వెళుతుంది? రేపు చూద్దాం. గుడ్ మార్నింగ్ మనం చెప్పుకోవాలి కదా రేపు. అందుకే ఇప్పుడు గుడ్ నైట్.